కాశీనగరంలో కృష్ణ అనే వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజు అతను గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటే అతనికి నీటిలో ఒక రాగి రేకు దొరికింది. దాన్ని ఇంటికి తీసుకుని వెళ్లి శుభ్రంగా కడిగి చూస్తే అందులో సంస్కృతంలో ఇలా రాసి ఉంది: గంగా నది ఒడ్డున ఉన్న ఒక ప్రాంతంలో మాయా రాళ్లు ఉన్నాయని, ఆ రాళ్ళని తాకినప్పుడు అది మనిషి చేతి స్పర్శకు వెచ్చగా అనిపించిన మరుక్షణమే ఆ రాయి కాస్త బంగారంగా మారిపోతుందని రాసి ఉంది. అక్కడ తనకి ఒక్క రాయి దొరికినా చాలు, తన జీవితం మొత్తం మారిపోతుందని ఆశపడ్డాడు. రాగి రేకులో వివరించిన ప్రదేశం యొక్క గుర్తుల ఆధారంగా గంగా నది ఒడ్డున ఉన్న ఆ ప్రదేశానికి వెళ్లి కనిపించిన ప్రతి రాయిని పట్టుకొని ఇది మాయా రాయి అవునా కాదా అంటూ వెతకడం ప్రారంభించాడు. అలా ప్రతిరోజు బంగారంగా మారే రాళ్ల కోసం వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా మాయా రాయి అతనికి కనిపించలేదు. అయినప్పటికీ క్రమం తప్పకుండా ప్రతిరోజు రావడం, ఓపిక ఉన్నంత వరకు అక్కడ దొరికిన ప్రతి రాయిని పట్టుకొని వెచ్చగా ఉందా లేదని చూడడం, లేకపోతే వెంటనే నీటిలోకి విసిరేయడం. ఇక ఆ రోజు మాయా రాయి దొరకకపోతే నిరాశతో ఇంటికి వెళ్లడం. ఇదే అతని దినచర్య. ఇలా చాలా రోజులు గడిచాయి. తన జీవితాన్ని మారుస్తుంది అని అనుకున్న మాయా రాయి దొరకకపోవడంతో అతనిలో ఓర్పు నశించి నిరాశ పెరిగింది. ప్రతి రాయిని ముట్టుకునేవాడు. అది వేడిగా లేకపోతే కోపంతో నదిలోకి విసిరేసేవాడు. చివరికి అదే అతనికి ఒక అలవాటుగా మారిపోయింది. అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక రోజు ఒక వెచ్చటి మాయా రాయి అతని చేతిలోకి వచ్చింది. అంత చల్లటి నీటిలో కూడా ఆ రాయి వెచ్చగా ఉంది. ఆ రాయిని అతను పట్టుకోగానే అతని చేతి స్పర్శగా రాయి కాస్త బంగారంగా మారిపోతూ ఉంది. అయితే ఆ రాయిని పట్టుకున్న వ్యక్తి దాని వెచ్చదనాన్ని గుర్తించే లోపే తన అలవాటు ప్రకారం ఆ రాయిని మామూలు రాయి అనుకొని గంగా నదిలోకి దూరంగా విసిరేశాడు. చివరి క్షణం వరకు బంగారంగా మారుతున్న రాయిని గుర్తించలేకపోయాడు. ఆఖరి క్షణంలో ఆ రాయి చేయి జారి నీటిలో పడే సమయంలో అది బంగారు మాయా రాయని గుర్తించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎన్నో రోజుల నుంచి అతను కష్టపడిన కష్టమంతా వృధా అయిపోయింది. అతన్ని ఎప్పటినుంచో గమనిస్తున్న ఒక సన్యాసి అతని దగ్గరకు వచ్చి, అవకాశాలు అదృష్టాలు చాలా అరుదుగా వస్తాయి, వాటిని జాగ్రత్తగా గుర్తించి సరిగ్గా ఉపయోగించుకోవాలి. నిరాశ నిర్లక్ష్యం వలనే నువ్వు ఈ రోజు బంగారు రాయిని జారవిడుచుకున్నావు. ఇక పైన ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు అది విజయం సాధించే వరకు నిర్లక్ష్యాన్ని నిరాశను నీ దరిచేరనియ్యకు అని చెబుతాడు. నిరాశ నిర్లక్ష్యం మనిషిని నాశనం చేస్తాయి. మరి మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.